అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ కి అందరికీ స్వాగతం పలుకుతూ ఛందో విజ్ఞానానికి సంబంధించి ఇప్పటి వరకు మనం 8 వీడియోల ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నాం. 8వ వీడియోలో వృత్త పద్యమైనటువంటి ఉత్పలమాల గణ విభజన గురించి తెలుసుకున్నాం. ఈ 9వ వీడియోలో చంపకమాల పద్య లక్షణాలు, దాని గణ విభజన గురించి తెలుసుకుందాం. ఈ ఉదాహరణ చూడండి. అనుపమమెట్టి వారలకు నందదు ధర్మ పదంబుధాత్రిలో, ఒక్క పాదమే రాశాను నేను ఇక్కడ. ఈ పద్యం ఏపీ స్టేట్ బోర్డ్ 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ లో ప్రత్యక్ష దైవాలు అనే పాఠంలో ఉంది. మీరు ఎక్కడ తీసుకున్న చంపకమాల అనేటప్పటికీ ఇవే గణాలు మనకి వస్తాయి. అలాగే ఉత్పలమాల వృత్తం అనేటప్పటికి మనం ఏ గణాలైతే నేర్చుకున్నామో అవే గణాలు వస్తాయి. పద్యం ఎక్కడిదైనా కావచ్చు, అది భాగవతంలోదైనా భారతంలోదైనా ఎక్కడి పద్యం అయినా సరే ఈ లక్షణాలను బట్టే ఆ పద్యాలు వ్రాయబడి ఉంటాయి. సరేనా? ఇప్పుడు ఈ గణాలు చూద్దాం. మనం ఎలా విభజించాము? ముందు పద్యపాదాన్ని 3 అక్షరాల కింద విభజించుకోవాలి. అలా విభజించుకున్న తర్వాత గణాలు గుర్తిద్దాం. ఆ, ను, ప ఈ 3 కూడా దీర్ఘాలేం లేవు కాబట్టి లఘువులు. 3 లఘువులైతే అది నగణము. ఇక్కడ చూడు, మా లఘువు, మే గురువు. మే గురు ఎందుకయిందండి అంటే టీ అనేది ద్విత్వం, ద్విత్వానికి ముందుంది కనుక ఇది గురువు. టీ దీర్ఘమేమీ లేదు కాబట్టి ఇది ద్విత్వమైన లఘువే. మధ్యలో గురువు వస్తే అది ఏ గణంగా చెప్తాం మనం? జగణము అంట. మధ్యలో గురువు వస్తే అది జ అంటే జగణము. వారల, వా గురువు దీర్ఘం కాబట్టి రా లఘువు, లా లఘువు. మొదట గురువు వస్తే అది భగణం, భ. తర్వాత కు లఘువు, నం గురువు పూర్ణ బిందువుతో కూడింది కాబట్టి ఇది గురువు. తర్వాత ద, దా లఘువు, ఇది జగణం. మధ్యలో గురువు వస్తే జగణం. దు, ధ, ర్మ అంటే 3 అక్షర అనందదు. ఈ దు ఇక్కడ ఈ పదంలోకి వస్తుంది అనమాట. దు అనేది లఘువు, ధా గురువు. ధా గురువు ఎందుకైంది? ఇది మళ్ళీ సంయుక్తం, రాకి మా వస్తుంది. ఇక్కడ సంయుక్తానికి ముందున్నది గురువు, ఇక్కడ సంయుక్తమైన దీర్ఘం లేదు కాబట్టి ఇది లఘువు. కాబట్టి ఇది మధ్య గురువు జగణం. తర్వాత పదంబు, ప లఘువు, ధం పూర్ణ బిందువుతో కూడింది కాబట్టి గురువు, బు లఘువు, ఇది జగణం. తర్వాత ధాత్రిలో, ధా గురువు, త్రి లఘువు, లో గురువు, ఇది రగణం. అంటే ఇప్పుడు చంపకమాల గణాలు ఏమిటి చూడండి. నా, జ, భ, జ, 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 ర. నజ, భజ, జజర అలా బట్టి పట్టాలి. చంపకమాల పద్య గణాలు ఏమిటి అంటే నజ, భజ, జజర అని ఆకుండా చెప్పాలన్నమాట. ఇదే ఆర్డర్ లో మనం పద్యాన్ని గణ విభజన చెయ్యాలి. లక్షణాలు చూడండి. ఇది వృత్త జాతి పద్యము. ఈ పాయింట్ ప్రతి వృత్త పద్యానికి కామన్ గా వస్తుంది. ప్రతి పాదానికి 21 అక్షరాలు ఉంటాయి. ఇది చంపకమాల పద్యపాదానికి 21 అక్షరాలు ఉంటాయి. ప్రతి పద్యానికి 4 పాదాలుంటాయి. ఇది వృత్త పద్యం ప్రతి పద్యానికి ఉండే పాయింట్. అంటే ఇంచుమించు 2-3 పాయింట్స్ కామన్ గానే ఉంటాయి వృత్త పద్యాలకి. గణాలు నజ, భజ, జజర అనే గణాలు వరుసగా వస్తాయి. అంటే ఇదే ఆర్డర్ లో మనం గణ విభజన చెయ్యాలి. యతి స్థానం 11వ అక్షరం. అంటే మొదటి అక్షరానికి నియమిత స్థానమైనటువంటి 11వ అక్షరానికి యతి చెల్లుతుంది. మొదటి అక్షరం ఆ, 11వ అక్షరం నా. అంటే నాలో ఉండే అకారం. ఇక్కడ అకారానికి ఇక్కడ అకారానికి యతి సరిపోయిందనమాట. ప్రాస నియమము కలదు. ప్రాస అంటే పద్యంలో 2వ అక్షరము, ప్రతి పాదంలో ఉండే 2వ అక్షరము ప్రాస అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ 2వ అక్షరం నా గుణింతంలో ఉంది కాబట్టి మిగిలిన 3 పాదాల్లోనూ కూడా నా గుణింతంలో ఉండే అక్షరమే అక్కడ మనకి వస్తుందన్నమాట. దీన్నే ప్రాస అని అంటాం. ప్రతి వృత్త పద్యానికి కూడా ఈ ప్రాస నియమం అనేది ఉంటుంది. ఇది చంపకమాల పద్య లక్షణాలు. ఓకే, ఇవన్నీ కూడా చక్కగా మీరు 10th క్లాస్ 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, అలాగే ఇంటర్మీడియట్ లో తెలుగు చదువుకునే వాళ్ళకి ఎవరికైనా భాషాభిమానులందరికీ కూడా ఈ ఛందశాస్త్రం అనేది తప్పనిసరిగా తెలిసి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చక్కగా ఉపయోగించుకోండి. మరీ ముఖ్యంగా 10th క్లాస్ స్టూడెంట్స్ కి పరీక్షల్లో ఇవన్నీ కూడా చక్కగా ఉపయోగపడతాయి.
ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.